నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. జాతీయ అంతర్జాతీయ వార్తాంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, అయితే ఇప్పటి వరకు 60 రోజుల పాటు సాగిన ఇరాన్ ఇటు అమెరికా యుద్ధం అయితే ముగిసినట్లేనని ట్రంప్ అయితే అమెరికన్ కాంగ్రెస్ చెప్పడం తెలుస్తోంది. అంటే దీనివల్ల ముగిసినట్లే అనుకోవాలా? అయితే ఇప్పటి వరకు ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు అనుకోవాలి? ఇక పీస్ డీల్ పరిస్థితి ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఫిబ్రవరి 8వ తారీఖున మొదలయ్యి ఇప్పటి వరకు అంటే గత 60 రోజులుగా మనకి ఈ అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఒక రకంగా ప్రపంచం నెత్తిన ఒక పెద్ద గుదిబండలా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా విపత్తులోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా పెట్రోలు ఈ కొరత, దానికి అది ఎందుకు అంటే హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం, ఇది ఒక విపత్కర పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ ఒక అతి పెద్ద సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే ఇది అంతా ప్రపంచానికి ఒక బిగ్ సై ఆఫ్ రిలీఫ్ అనమాట, ఊపిరి పీల్చుకునే అతిపెద్ద వార్త. అది ఏంటంటే ఇక ఇరాన్ యుద్ధం ముగిసినట్టే అని డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్గా ప్రకటించినట్టయింది. ఏంటి ఇంత అధికారిక ప్రకటన ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంటు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని 60 రోజుల తర్వాత కొనసాగించాలంటే అమెరికన్ కాంగ్రెస్ అంటే అక్కడున్న అమెరికా అప్పర్ హౌసు లోవర్ హౌసు అంటే సెనెట్ అమెరికన్ కాంగ్రెస్ రెండింటి యొక్క పర్మిషన్ తీసుకోవాలి, రెండు ఆమోదించాలి. కానీ అది అసంభవం అనమాట డొనాల్డ్ ట్రంప్కి. ఎందుకంటే సెనెట్లో ఆమోదం వస్తుందేమో కానీ లోవర్ హౌస్లో వచ్చే ప్రసక్తే లేదు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంటు 1973 వార్ పవర్ యాక్ట్ ప్రకారం ఆ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు 60 రోజులు ముగిసింది ఇరాన్ మీద యుద్ధం ప్రకటించి. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికన్ కాంగ్రెస్కి మైక్ జాన్సన్ రిప్రజెంటేటివ్ ద్వారా ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. అదేంటంటే ఇరాన్తో ఇక యుద్ధం ముగిసినట్లే, ఒక రకంగా చెప్పాలంటే సీజ్ ఫైర్ ప్రకటించిన ఏప్రిల్ 8తోనే ముగిసిపోయినట్టు, ఇంకా వార్ లేదు అని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా లెటర్ ద్వారా అమెరికన్ కాంగ్రెస్కి చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఇది అధికారికంగా ఇంకా యుద్ధం ముగిసినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేశాడు. ఇదేదో ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించి లేకపోతే రిపోర్టర్ సమ్మిట్లో పెట్టేసి మాట మార్చేయడానికి వీలు లేదు. అమెరికన్ కాంగ్రెస్లో అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా పవర్స్ యాక్ట్ ప్రకారం ఇక డొనాల్డ్ ట్రంప్ అక్కడ యుద్ధం ముగించినట్టే. ఎందుకంటే యుఎస్ కాంగ్రెస్ ప్రకారం ఒక దేశ అధ్యక్షుడు యుద్ధాన్ని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు, ఎందుకంటే సుప్రీం కమాండర్ కాబట్టి ఆయన యుద్ధాన్ని ప్రకటించాడు. కానీ అమెరికన్ రాజ్యాంగం ఏం చెప్తుందంటే 60 రోజుల లోపు తప్పనిసరిగా అమెరికా పార్లమెంటు పర్మిషన్ తీసుకోవాలి అమెరికా అధ్యక్షుడు అని ఉంటుంది. లేదా అమెరికా అధ్యక్షుడు యుద్ధం ముగిసిపోయినట్టే, యుద్ధం ఉండదు. కాబట్టి ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో పాస్ అవ్వదు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఇరాన్ యుద్ధం ముగించినట్టే. నేను ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను నా విశ్లేషణలో. అదేంటంటే ఫిబ్రవరి 8వ తారీఖున యుఎస్ మొదలుపెట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన రోరింగ్ లయన్ అనే ఆపరేషన్స్ ఏప్రిల్లో 8వ తారీఖున అంటే 39 రోజుల భీకరమైన యుద్ధం తర్వాత వాళ్ళు సీజ్ ఫైర్ ప్రకటించడం జరిగింది. ఆ సీజ్ ఫైర్ కూడా అమెరికా అధ్యక్షుడే ప్రకటించారు 39 రోజుల తర్వాత. అప్పుడే నేను చెప్పాను ఈ యుద్ధం మళ్ళా మొదలయ్యే ప్రసక్తే లేదని చెప్పాను. ఎందుకంటే యుఎస్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వార్. అంటే యుఎస్ అసలు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు అది లేదు. ఎందుకంటే ఓటమి చెందుంది, అంటే ఓటమని ఒప్పుకోవడం ఉండదు. ఎందుకంటే దట్ ఇస్ ద గ్రేట్ యుఎస్ పవర్. ఎంత పవర్ అయినా వ్యూహంతో పనిచేసే శత్రువు, అది కూడా సంకల్పంతో పనిచేసే శత్రువు ముందు ఓడిపోవలసిందే. అది ఇరాన్ దగ్గర ఓడిపోవడం జరిగింది. ఇరాన్ కూడా యుద్ధాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు, ఎందుకంటే శక్తివంతంగా ఉంది కానీ డిస్ట్రాయ్ అయిపోయింది యుఎస్ ఇజ్రాయెల్ యొక్క బాంబింగ్స్కి. కాబట్టి అది కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ సీజ్ ఫైర్ అంటేనే ఇక యుద్ధం ముగిసినట్టే అని చెప్పాను. కానీ అప్పుడే నేను చెప్పాను నో డీల్ లేకుండానే యుద్ధం ముగిసిపోయే అవకాశం ఉందని. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అదే చేశాడు. 60 రోజుల యుద్ధం ఫిబ్రవరి 8 నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ 8 వరకు 39 రోజుల పాటు భీకరమైన యుద్ధం. అది ఒక యుద్ధ తంత్రం అనమాట, యుద్ధ క్షేత్రంలో బ్యాటిల్ ఫీల్డ్లో. కానీ ఫిబ్రవరి 8 నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ మే 1 వరకు అంటే గత 21 రోజులుగా ఏంటంటే యుద్ధం లేదు కానీ దౌత్య యుద్ధం ఉంది. ఏంటి దౌత్య యుద్ధం అంటే యుద్ధానికి కొనసాగింపే దౌత్య యుద్ధం అండి. దౌత్య యుద్ధాన్ని వేరుగా చూడవలసిన అవసరం లేదు. దేశాల మధ్య దౌత్యం అంటేనే చాలా కష్టంగా ఉంటుంది అనమాట, అది కూడా వార్ చేసుకున్న దేశాల మధ్య.
కాబట్టి దౌత్య యుద్ధాన్ని యుద్ధం కింద పరిగణిస్తారు యుద్ధ నిపుణులు. అంటే గత 60 రోజుల యుద్ధం, 39 రోజులు యుద్ధ క్షేత్రంలో, 21 రోజులు బయట దౌత్య యుద్ధం అనమాట. దారుణమైన యుద్ధం. ఈ దౌత్య యుద్ధం కూడా ఎప్పుడు యుద్ధం అన్నట్టే ఉంది. ఇలా 60 రోజుల యుద్ధం అమెరికా ఇరాన్ మధ్య కొనసాగింది. ఇటు ఇరాన్ గల్ఫ్ దేశాలు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగాయి. ఈ యుద్ధంలో ఈ 60 రోజుల యుద్ధం ఇప్పుడు మనకి అధికారికంగా ముగిసినట్టే. ఏ విధంగా ముగిసింది? కేవలం సీజ్ ఫైర్తోనే ముగిసింది, అంతేకాని పీస్ డీల్ లేదు. ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య పీస్ డీల్ లేదు. మరి పీస్ డీల్ వస్తుందంటే హైలీ ఇంపాసిబుల్ అండి. పీస్ డీల్కి అవకాశమే లేదు ఇక్కడ. ఎందుకంటే హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసేయచ్చు, ఇరాన్ కూడా దాన్ని క్లోజ్ చేసే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అయిన తర్వాత ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద మాత్రం అలా ప్రతిష్టంభన అలాగే కొనసాగింది. ఎందుకంటే అమెరికన్ ఫోర్సెస్, స్పెషల్ ఫోర్సెస్ ఇరాన్ వెళ్ళి 450 కిలోగ్రాముల యురేనియంని ఎత్తుకురాలేవు. ఇరాన్ కూడా దాన్ని వదులుకోవడానికి ప్రాణం పెట్టి పోరాడుతుంది. కాబట్టి అలా అని ఇరాన్ను అణుపరీక్ష చేయడానికి ఇప్పుడు వెంటనే అవకాశం లేదు. కానీ ప్రస్తుతం పునర్నిర్మాణం చేసుకుని, వారిలోంచి బయటకు వచ్చి పునర్నిర్మాణం చేసుకుని అలా ఆయిల్ అమ్ముకుంటూ ఉంటుంది. అమెరికా ఆర్థికాంక్షలు అలాగే కొనసాగుతాయి, పీస్ డీల్ ఉండదు. మరి పీస్ డీల్ డిస్కషన్ కొనసాగుతాయి. ఒకవేళ అదృష్టం వరించి ఇటు ఇరాన్ అమెరికాల మధ్య చాలా శక్తివంతమైన దౌత్యం కుదిరితే మాత్రం ఏదన్నా సైలెంట్గా ఒక పీస్ డీల్ కుదరవచ్చు. అంతే తప్పితే పీస్ డీల్ లేకుండానే ఇదే సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది. యుద్ధం మాత్రం అధికారికంగా ఆగిపోయినట్టుంది. ఎందుకంటే ఇరాన్ కూడా యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితి లేదు, ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ. ఇది పరిస్థితి. మరి ఈ 60 రోజుల యుద్ధంలో ఎవరు విజయం సాధించారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం మళ్ళా అయ్యింది. ఎందుకంటే దౌత్య యుద్ధం 21 రోజుల దౌత్య యుద్ధం కూడా ఇంపార్టెంటే. మరి ఎవరు అసలు ట్రంప్ ఇరాన్ మీద దాడితో ఏమి సాధించాడు అంటే, ఫిబ్రవరి 28 ముందున్న పరిస్థితి ఏంటి? అమెరికా ఎప్పుడు దాడి చేస్తుందో, మనం ఎలా ప్రతిస్పందించాలో అనుకుంటూ ఇరాన్ ఆందోళనలో ఉండేది. ఎందుకంటే అమెరికా గ్రేట్ పవర్, ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలు చాలా శక్తివంతంగా, అమెరికా ఆర్మీ బేస్లు 17 బేసెస్ అక్కడ. సో ఇరాన్ ఏంటంటే డిస్కషన్ చేసేది. ఈ అబ్బాస్ అరాక్చి వెళ్ళి ఒమన్ మస్కట్లో డిస్కషన్ చేశారు, జెనీవాలో డిస్కషన్ చేశారు నెగోషియేషన్తో, ఏది డీల్ కుదుర్చుకోవడానికి. కానీ డీలు లేదు, ఏమీ లేదని ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికాలు అటాక్ చేసేసినాయి. కానీ అటాక్ చేసేసిన 60 రోజుల యుద్ధానంతరం ఇరాన్ ఏంటంటే ఫిబ్రవరి 28కి ముందున్న పరిస్థితి కంటే ఇప్పుడు బలంగా తయారైంది. ఏ విధంగా బలంగా అంటే, అక్కడ వినాశనం చెందింది ఇరాన్, కానీ అమెరికా కంటే పైచేయి సాధించింది. ఎందుకంటే అమెరికా ఒక బెదురు ఉండేది, అమెరికా శక్తి అంటే ఒక భయం ఉండేది, ఏమవుతామని. ఇప్పుడు ఇరాన్కి అర్థమైంది ఏంటంటే, అమెరికా శక్తిని నేను ఆపగలను, అమెరికా శక్తిని తట్టుకుంటూనే అమెరికాని అటాక్ చేయగలుగుతున్నానని ఒక ధైర్యం వచ్చింది. ఇజ్రాయెల్ విలవిలలాడిపోయింది. మొత్తం గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతారు, ఒమన్, ఇరాక్, ఈ సిరియా వీటి దగ్గర ఉన్న అమెరికా యొక్క 17 బేసులు, ఆర్మీ బేసుల్ని చాలా సర్వనాశనం చేసినట్టు తెలుస్తుంది. అక్కడ చాలా భయంకరమైన లాస్ వచ్చినట్టు తెలుస్తుంది. అమెరికా సుప్రీం వెపన్స్ని అది పడగొట్టింది. 39 యుద్ధ విమానాలు పడిపోవడం జరిగింది. అందులో F-35 నుంచి F-16, F-18 హార్నెట్, KC-135, MQ-9 ర్యాపర్ లాంటి డ్రోన్లే పడిపోయినాయి అనమాట. అత్యాధునికమైన డ్రోన్, $1 బిలియన్ లాసు. తర్వాత ఇప్పుడు వరకు $25 బిలియన్ అని చెప్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ యుద్ధానికి ఖర్చు అయినట్టు తెలుస్తుంది. అమెరికా దగ్గర మిసైల్స్ అన్నీ అయిపోయినాయి. థాడ్, ప్యాట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇప్పుడు కొలాప్స్ అయిపోయినాయి అమెరికా సుప్రీం వెపన్స్ అని. అంటే ఏంటి? ఇరాన్ పై చేయి సాధించింది. ఇంకా దీని దగ్గర 15,000 మిసైల్స్, 45,000 డ్రోన్లు ఉన్నాయి. ఈ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఇంకా రికవర్ అయింది. ఇప్పుడు దీర్ఘకాలిక యుద్ధం చేసే స్థితిలో ఇరాన్ ఉంటే, దీర్ఘకాలిక యుద్ధం చేసే స్థితిలో ఇటు ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలు లేవు. కాబట్టి ఎవరిది పై చేయి? ఇరాన్ది పై చేయి. హర్ముజ్ స్ట్రైట్ని అమెరికా ఓపెన్ చేయలేని పరిస్థితి, సుప్రీం మిలిటరీ పవర్ అయినా. కాబట్టి ఎవరిది పై చేయి? ఇరాన్ది పై చేయి. ఇరాన్ టోల్ ప్లాజా పెట్టుకునే పరిస్థితులు అక్కడ ఉంది. కాబట్టి ఇరాన్ను చక్కగా డిసైసివ్ విక్టరీ అంటారు, ఇక్కడ నిర్ణయాత్మకమైన విజయాన్ని ఇరాన్ సాధించింది. కానీ దాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఇరాన్ లేదు, అంతే. ఇరాన్ శక్తివంతంగా సాధించింది. అమెరికా చట్టాలు అడ్డు వస్తున్నాయి, అమెరికా ఖర్చు అడ్డం వచ్చింది, అమెరికా కాస్ట్లీ వెపన్స్ అడ్డు వచ్చినాయి, అమెరికాకి సపోర్ట్ లేదు. అమెరికా యుద్ధం చేయడం అనేది చట్టానికి విరుద్ధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఆల్రెడీ ఇన్ఫేమ్ అయిపోయాడు. దీనివల్ల ఇంకా నోటోరియస్ అయిపోయాడు. అమెరికాకి ట్రంప్ నేతృత్వం ఒక దౌర్భాగ్యమైన స్థితి అమెరికాకు వచ్చింది. సో ఇరాన్కి ఏంటంటే సపోర్ట్ పెరిగింది. ఫస్ట్ డేనే ఆయతోల్లా అలీ ఖమైనీ. ఇరాన్కి ఏంటంటే అందరూ ఏకతాటిపై మీద వచ్చారు. యుద్ధానికి ముందు అక్కడ విభేదాలు ఉండవు, ఇప్పుడు ఏకతాటి మీదకి వచ్చారు.
సో ఈ విధంగా ఇరాన్ అనేది ఒక డిసైసివ్ విన్ అండి. ఇది అందరూ ఒప్పుకోవాల్సింది, ఇది ఇంకా తిరుగులేదు. యుద్ధానికి ముందు, ప్రారంభం అవ్వడానికి ముందు 2 నెలల ముందే నేను ఈ విషయం చెప్పడం జరిగింది. హర్మూజ్ స్ట్రైట్ వెపనైజేషన్ ఆఫ్ ది ఇట్స్ జోగ్రఫీ, ఇట్స్ హిస్టరీ అనేది నేను చెప్పాను అప్పుడే. ఇప్పుడు ఇరాన్ విన్ అయింది 60 రోజుల తర్వాత. మరి పీస్ డీల్ కుదురుతుందా అంటే పీస్ డీల్ అంత ఈజీ కాదు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద అంత ఈజీగా కుదరదు. ఇరాన్ అమెరికాల మధ్య కూర్చుని చర్చించడమే చాలా కష్టం. ఎందుకంటే 47 సంవత్సరాల 1979 తర్వాత మొట్టమొదటిగా ఇస్లామాబాద్లో ఇద్దరు ప్రతినిధులు కలవడం, వీళ్ళిద్దరి మధ్య స్నేహం జేడీ వ్యాన్స్ చెప్పినట్టు అంత ఈజీ కాదు. 47 సంవత్సరాల తర్వాత కలిసిన వాళ్ళ మధ్య ఒకేసారి స్నేహం రావడానికి ఎంతో ట్రాక్ టు డిప్లొమసీ కుదరాలి, ఎంతో బ్యాక్ ఛానల్ డిస్కషన్స్ అయిన తర్వాత ఏదైనా పీస్ డీల్ కుదరవచ్చు. అప్పటి వరకు ఫిబ్రవరి 28కి ముందున్న గల్ఫ్లో ఉన్న యుద్ధ వాతావరణం, అంటే ఇరాన్ ఇజ్రాయెల్ తగవులు, క్రూసేడ్ లాంటి సిచ్యువేషను, గల్ఫ్ దేశాలు సున్నీ షియా తెగలు, యుద్ధం 60 రోజుల యుద్ధం తర్వాత కూడా అదే పరిస్థితి, ఇంకా ముదిరిన పరిస్థితి. ఈ పరిస్థితి ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. హర్మూజ్ స్ట్రైట్ అయితే ఓపెన్ అవుతుంది, బిజినెస్ యాజ్ యూజువల్గా జరిగిపోద్ది, కానీ శత్రుత్వం మాత్రం సమస్య పోదు. కాకపోతే ఇప్పుడు అధికారికంగా ఇరాన్ యుద్ధం ముగిసినట్టే. ఇప్పుడు ఇరాను పునర్నిర్మాణం చేసుకోవాలి అంటే ఇక్కడ ఆర్థిక ఆంక్షలు అడ్డొస్తాయి. కాబట్టి అమెరికాతో డీల్ చేసుకోవాల్సిన అవసరం, ఇక అమెరికా కూడా ఉన్న పరువు నిలబెట్టుకోవాలంటే ఇరాన్తో ఏదో డీల్ చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇద్దరికి అవసరం ఉంది. గల్ఫ్ దేశాలు కూడా ఏదో ఒక డీల్ చేసుకుంటే ఇరాన్ నుంచి మళ్ళీ యుద్ధం రాదు, హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అవుద్ది కదా, ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలని సున్నీ ఈ జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్లో కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఒక డీల్ అనేది అవసరం. కాబట్టి ఈ డీల్ కుదురుతుందా లేదా తర్వాత, డీల్ కుదరకుండానే అధికారికంగా యుద్ధం ఎండ్ అయిపోయినట్టు. ఎందుకంటే ఇప్పుడు డీల్ కుదరకపోతే ఇరాన్ మళ్ళీ అటాక్ చేసే స్థితిలో ఇరాన్ కూడా ఎంత మాత్రం లేదు, పీపుల్ ఒప్పుకునే పరిస్థితి లేదు, డిస్ట్రాయ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా యుద్ధం ముగిసింది. కానీ 60 రోజులే, 39 రోజుల యుద్ధ తంత్రం తర్వాత 21 రోజుల ఈ దౌత్య యుద్ధంలో, ముఖ్యంగా దౌత్య యుద్ధంలో అమెరికా పైచేయి వచ్చిన యుద్ధంలో ఇరాను మొత్తం 60 రోజులుగా ఓవరాల్గా నష్టం ఎక్కువ అమెరికాకి, గల్ఫ్ దేశాలకి, ఇజ్రాయెల్కి నష్టం ఎక్కువ ఇరాన్కున్న, విజయం మాత్రం ఇరాన్ వరించింది. కాబట్టి ఫిబ్రవరి 28 60 రోజుల క్రితంతో పోలిస్తే ఇరాన్ ఇప్పుడు బలంగా ఉంది. ఇది నేను అనేది కాదండి, జర్మన్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఫెడ్రిక్ మెర్జే డైరెక్ట్గా ట్రంప్ ముందు చెప్పడం జరిగింది. ఇరాన్ ఇప్పుడు డిసైసివ్ విక్టరీ, నిన్ను అవమానించిందని చెప్పాడు. ఫెడరిక్ మెర్జే చెప్పాడు, డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు, అక్కడ జియో పొలిటికల్ సిచ్యువేషన్ చెప్తుంది. యుద్ధం ఎండ్ అయింది, ఇరాన్ది విజయం, అమెరికాది అపజయం. కానీ అమెరికా సుప్రీం మిలిటరీ పవర్ కాబట్టి ఇరాన్ మీద ఎప్పుడూ ప్రెజర్ తెస్తూనే ఉంటుంది. అలాంటి యుద్ధతంత్రం, అలాంటి ప్రెజరు అంతకుముందున్న గల్ఫ్లో ఉన్న